హాయ్ వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు ఇంట్లో ఈజీగా ఫిష్ ఫ్రైని 2 రకాలుగా కొంచెం స్పైసీ లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఫిష్‌ని నీట్‌గా ఏ నాన్ వెజ్‌నైనా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటే అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం హెల్తీగా ఉంటాము. దానికోసం ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. పసుపు పొడిని వేసుకొని, కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక చెక్క నిమ్మరసం పిండి అది బాగా కలిపి అందులో ఈ ఫిష్ పీసెస్ వేసి బాగా క్లీన్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవటం వల్ల నాన్ వెజ్‌లో ఉండే అదర్ బ్యాక్టీరియా మనల్ని ఇన్ఫెక్ట్ అవ్వకుండా మన డైజెస్టివ్ హెల్త్ బావుంటుంది. మరియు బాడీలోకి అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఒక మీడియం సైజ్ ప్లేట్‌ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు వేసి కొంచెం గరం మసాలాను యాడ్ చేసి కొంచెం నిమ్మ చెక్కను పిండి ఆ నిమ్మరసంతో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసి ఈ ముక్కలకి అప్లై చేయాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్‌ని సింపుల్‌గా ఆయిల్‌ని హీట్ చేసి ఫ్రై చేసి 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఈ పీసెస్‌కి అప్లై చేసి స్లోగా ఫ్రై చేసి రెడీ చేసుకోవచ్చు. ఈ రకంగా ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా, క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చాలామంది నాన్ వెజ్‌ని బయట తినడానికి ప్రిఫర్ చేయరు. ఎందుకంటే కిచెన్స్ హైజీనిక్‌గా ఉండదు. నాన్ వెజ్ క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా లేక బయట తిన్నా చాలామందికి డైజెస్టివ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. వెయిట్‌ని తగ్గించుకోవాలనుకునే వాళ్ళు చేపల్ని వీక్లీ ట్వైస్ తినటం మంచిది. ఫిష్ ఫ్రైని మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని పీసెస్‌కి అప్లై చేసి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని మీడియం హీట్‌లో ఉంచి ఫిష్ పీసెస్‌ని వేయాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని రెండో సైడ్ కూడా ఫిష్‌ని బాగా వేపాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా 2 స్టిక్స్ తీసుకొని స్పాచులాతో జాగ్రత్తగా టర్న్ చేసి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మరొక 2 మినిట్స్ సిమ్‌లో వేయించాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలు బాగా వేగే టైంలో కొంచెం కరివేపాకు రెబ్బల్ని రెండిటిని వేస్తే నీచు వాసన రాకుండా ఫిష్ మంచి అరోమాతో ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. చేపల్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్ డి ఉంటుంది, విటమిన్ బి2 ఉంటుంది, రైబోఫ్లేవిన్ ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం వంటి విటమిన్స్ ఉంటాయి. మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవటం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. బాడీ మెటబాలిజం చాలా బాగుంటుంది. మరియు ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బ్రెయిన్‌లోని న్యూరాన్స్‌ని స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుతుంది. ఇందులో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్‌ని ఇంప్రూవ్ చేసే గుణాలు ఉంటాయి. అలా అని డైలీ ఫిషెస్‌ని తినకూడదు ఫ్రెండ్స్. వీక్లీ ట్వైస్ మ్యాక్సిమం ఫిష్‌ని డైట్‌లో యాడ్ చేసుకోవాలి. స్పైసీగా, వెరైటీగా కావాలనుకునే వాళ్ళు ఈ ఫిష్ ఫ్రైని అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని ఈజీగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక ప్యాన్‌ని ప్రీహీట్ చేసుకొని అంటే వేడి చేసుకొని దానిపైన ఆయిల్ వేసి దానిపైన మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి స్లోగా లో ఫ్లేమ్‌లో ఉంచి తిప్పుతూ వేయిస్తూ ఉండాలి. ఇలా 2 మినిట్స్ వేయించినాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఈ ముక్కల పైన యాడ్ చేసి స్లోగా వేయిస్తూ ఉండాలి. ఇలా సన్నని మంట పైన ఈ చేప ముక్కలు వేగుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్లోగా జ్యూస్ లాగా మారి ఈ ముక్కల్లోకి ఇంకిపోతూ జ్యూసీ ఫిష్ ఫ్రై రెడీ అవుతూ ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఈ చేప ముక్కల్ని స్పాచులాతో
టర్న్ చేసుకొని రెండో వైపు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాలి. డయాబెటీస్తో బాధపడుతున్నవారు, స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, చర్మ సౌందర్యం కోసం కూడా ఫిష్ని డైట్లో యాడ్ చేసుకోవాలి. చేపల్లో సెలీనియం, విటమిన్ ఇ ఉంటాయి. హెల్దీ హెయిర్ గ్రోత్ కోసం, కేశ సౌందర్యం కోసం కూడా చేపల్ని డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా డీప్ ఫ్రై లాగా చేసుకొని కూడా తినవచ్చు, కానీ ఇందులో న్యూట్రిషన్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ రకంగా చేసుకోవటం బెస్ట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. మీరు ఈ వీడియోని లైక్ చేసిన, సజెషన్స్ కామెంట్ రూపంలో రాసినా కూడా, వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ప్లీజ్ షేర్ యాజ్ మెనీ గ్రూప్స్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.